అందరికీ నమస్కారం అండి. నేను సురేష్, మీ జెమినీ సురేష్. ఇది నా తొలి చిత్రం. ఒక మంచి కథతో మీ ముందుకు రావాలి. ఎప్పటి నుంచో అంటే 18 years ఆఫ్ మై డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఈరోజు. ఎలా అయినా నేను ఒక మంచి సినిమాలో ప్రధాన పాత్రగా మీ ముందుకు రావాలనుకున్నాను. అవకాశం నాకు డైరెక్టర్ శ్రీనివాస్ గారు కల్పించారు. చాలా మంచి కథ, ఆత్మకథ. ప్రతి మనిషి జీవితంలోనూ ఉండే అంతరాత్మ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథని నాకు ఆయన చెప్పడం జరిగింది. సో వెయిటింగ్. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఫుల్ఫిల్ అయినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి నా గురువు, నా గాడ్ ఫాదర్, నాకు తండ్రి లాంటి వారు మా జెమినీ కిరణ్ గారు, ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించడం అదే నాకు చాలా పెద్ద సంతోషాన్ని కలిగించింది. అలాగే ప్రసన్న కుమార్ గారు కూడా రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. వీళ్ళందరూ వచ్చి సురేష్ నువ్వు బాగుండాలి, నువ్వు మంచి సినిమాలు చేయాలి, మంచి యాక్టర్ అని అభినందించడం నాకు చాలా సంతోషం కలిగించింది. అలాగే నేను హైదరాబాద్ 2004లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణమైన దండు శ్రీనివాసరాజు గారు నాకు చిన్న ఉద్యోగం ఇచ్చి ఆ రోజుల్లో ఇక్కడ నన్ను నిలబెట్టారు. ఆయన కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా తొలి సినిమాని మా అమ్మగారి చేతుల మీదుగా నా సినిమాకి క్లాప్ కొట్టించాలన్న ఆశ ఈరోజు ఆ సాయిబాబా ఆశీస్సుల వల్ల, శివయ్య ఆశీస్సుల వల్ల ఫలించింది. మా అమ్మగారు నాకు నా సినిమాకి క్లాప్ కొట్టారు. మా అమ్మ లేకపోతే నేను లేను. ఆవిడ ఆశీర్వాదం వల్ల ఇవాళ మీ ముందు నుంచోగలిగాను. సో సుబ్బలక్ష్మి గారు మా అమ్మగారి చేతుల మీదుగా క్లాప్ కొట్టడం జరిగింది. ప్రసన్న కుమార్ గారు అండ్ జెమినీ కిరణ్ గారు సినిమాని బ్లెస్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా కథ విషయం, కథకు సంబంధించిన క్యారెక్టర్స్ విషయాలన్నీ మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు చెప్తారు. ముఖ్యంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది మా బాబాయ్ సమ్మెట గాంధీ గారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ అండి, ఒక్క ఫోన్ కాల్ చేశా. బాబాయ్ ఇలాగా ప్రధాన భూమిక అంటారు కదా, అది ఈ సినిమాలో మీరు చెయ్యాలి, మీరుంటే నన్ను ఎందుకు ముందుకు తీసుకువెళ్ళినారంటే అబ్బాయ్ అన్నారంతే. ఫోన్లోనే నేను ఉంటాను, నేను చేస్తాను అన్నారు. అందుకు సమ్మెట గాంధీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే హీరోయిన్ గారికి కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ టైం ఇద్దరం కలిపి చేస్తున్నాం. ఒక మంచి కాంబినేషన్ సెట్ అయింది. అలాగే నాతో పాటు మా మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. ఎందుకంటే వెరీ టాలెంటెడ్, తను చాలా బాగా మ్యూజిక్ చేస్తున్నారు, సంగీతం నేర్చుకుని ఉన్నారు. అందులో ఒక సాంగ్ ఉంది, దాని మ్యూజిక్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఎన్నున్నా ఏం జరిగినా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే మనిషి మా ప్రొడ్యూసర్ గారు, వారికి కూడా. అలాగే వారాహి బ్యానర్ మీద వస్తున్నటువంటి ఆత్మకథ సినిమాకి నేను అంటే బలంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన మనిషి ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ అన్న. అన్నయ్య నా దగ్గరికి వచ్చి కథ చెప్పగానే నేను అన్నాను, అన్నయ్య మీరు ఏమనొద్దు, మీరు ఏం చేయాలో చెప్పండి, అదే చేస్తానని చెప్పాను. ఆ రోజు నుంచి మా ఇద్దరం ప్రయాణం చేసాం. చాలా కొద్ది కాలంలోనే మీ ముందుకు ఇలా రాగలిగాం. అద్భుతమైన స్క్రిప్ట్ని ఆయన రెడీ చేసుకున్నారు. డెఫినెట్గా ఆత్మకథ మంచి సినిమాగా మీ అందరిని అలరిస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది. ఒక కొత్త సినిమా చూసారనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. మీ అందరూ నన్ను ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్ వారాహి బ్యానర్లో వస్తున్న ఆత్మకథకి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ అఖిల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I wish everybody, my whole team, a very good luck, and thank you director garu for choosing me for this character, and Jemini Suresh sir, not only a senior actor but he helped me so much. We already shooted before, so he has been very supportive, and I congratulate whole team. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు సమ్మెట గాంధీ అండి. ఆత్మకథ ఈ సినిమా గురించి మా జెమినీ సురేష్ గారు ఒకసారి ఫోన్ చేశారు. బాబాయ్ ఒక సినిమా చేస్తున్నాము, డైరెక్టర్ గారు, రైటర్ కూడా శ్రీనివాస్ గారు, తప్పకుండా ఈ క్యారెక్టర్ చేయాలి అన్నారు. ఏమిటి అనేది విషయం ఎవడలేదు, ఓకే చేద్దాం అబ్బాయి అన్నాను. ఈ విధంగా ఈ ఛానల్ ద్వారా మామూలుగా మా జెమినీ సురేష్ గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారాహి ఆ బ్యానర్ మీద వస్తున్న ప్రొడ్యూసర్ గారికి కానీ, మా డైరెక్టర్, రైటర్ శ్రీనివాస్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాతో చేయబోయే తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఆత్మకథ, ఆత్మ నేనేనండి. ఆత్మ నేనే కాబట్టి ఆత్మ ఎలా ఉంటుందనేది చాలా గొప్పగా వివరించారు మా ఇంటికి వచ్చేసి మా డైరెక్టర్ గారు. నాకు అది వినగానే తప్పకుండా చేయాలి, ఇది నాకు మంచి మైలేజ్ ఇస్తుందని చెప్పేసి నాకు బాగా నమ్మకం కలిగింది. కథ కూడా చాలా బాగుంది, వెరైటీగా ఉంది. అటువంటి కథ బహుశా ఈ మధ్యకాలంలో రాలేదనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి
ప్రేక్షకులు ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. ఖచ్చితంగా మా శ్రీనివాస్ గారికి మంచి పేరు వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, మా అబ్బాయి జమినీ సురేష్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. Good morning all. Myself Somesh, company secretary. ఫస్ట్ టైం నాకు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఫోన్లోనే చెప్పాడు. ఫోన్లో ఒక 10 నిమిషాలు చెప్పగానే ఎలా ఉంది డైరెక్ట్ కూర్చొని మాట్లాడదని చెప్పేసి అనుకున్నాము. ఆల్మోస్ట్ 4 hours 5 hours అట్లా కంటిన్యూస్గా స్టోరీ వెళ్ళిపోయింది. స్టోరీ చూస్తుంటే మూవీ కనబడుతుంది అక్కడ. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదో చిన్న వెబ్ సిరీస్ లాగా అనుకున్నాము. తర్వాత లేదు ఇది వెబ్ సిరీస్ లాగా అయ్యేది కాదు, కంపల్సరీగా థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిందే, ఓటీటీ రావాల్సిన ఉద్దేశంతో అనుకున్నాము. హోప్ ఇట్ విల్ బి పాజిటివ్ మూవ్ ఫర్ దిస్ మూవీ. ఐ విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ జెమినీ సురేష్ సార్ అండ్ గాంధీ సార్ ఫర్ హెల్పింగ్ అస్ ఆల్ ద వేస్. వారాహి బ్యానర్లో మొట్టమొదటి చిత్రం ఆత్మకథ ఈరోజు ప్రారంభోత్సవం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టులు వాళ్ళతో పాటు యాక్టింగ్ చేస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉన్నది. మరియు మా డైరెక్టర్ గుండ్రేటి శ్రీనివాస్ నాకు ఒక 20 years నుంచి మంచి గుడ్ ఫ్రెండ్. నేను అడగగానే ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నేను లైఫ్లో మర్చిపోలేను. మరియు నేను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంత చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. శ్రేయస్ బిట్ట కొంచెం కూతగానే ఉన్నట్టు మంచి టాలెంట్ ఉన్న పర్సన్. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా సోమేశ్వరరావు గారు చాలా గుడ్ పర్సన్. కాబట్టి ఇంతమంది మంచి వ్యక్తులతోటి మంచి సినిమా బయటకు వస్తుందనే నమ్మకం నాకున్నది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మరియు ప్రొడ్యూసర్ సోమేశ్వరరావు గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. నా పేరు శ్రీనివాస్ గుండ్రెడ్డి. నేను ఇంతకుముందు కన్నడ చేశాను 4 movies. ఫస్ట్ సినిమా హిందీ చేశాను, హైదరాబాద్ లాంగ్వేజ్ కల్కనా. తర్వాత కన్నడ ఒక 4 చేశాను. తెలుగులో కూడా దేవదాస్ స్టైల్ మార్చాడని రీసెంట్గా డైమండ్ రాజా అని ఒక మూవీ చేశానండి. ఇప్పుడు ఇది ఈ కథ పరంగా ఏంటంటే, నాకు ఈ కథ అనేది ఒక కథనే నేను ఒక హీరోగా అనుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే 2 పిల్లర్స్, అది జమినీ సురేష్ గారు, ఒకటి గాంధీ గారు. వీళ్ళిద్దరికి ఈ కథలో వీళ్ళిద్దరు లేకపోతే ఆ కథ కూడా పండదనిపించింది నాకు. దానికోసమే నేను వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు నాకు తక్కువ పరిచయంలో నా కథ విని మనం చేద్దామని నాకు ముందుకు వచ్చి నాకు ప్రోత్సహించారు. అలాగే శ్రేయాస్ని ఇంత చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇతను కీబోర్డ్ నుంచి దాదాపు ఒక 5 instruments వాయిస్తాడు. సరే అసలు ఎట్లా చేస్తాడు చూద్దామని చెప్పి నేనేం చేశానంటే, నేను ఏఐలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అంటే నేనే ఓన్గా ఏఐ చేసి తెలుసుకొని దాని గురించి చేసి ఆ షార్ట్ ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయడానికి ఇచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగా చేశాడు. అది చూసినాక నేను మంచి కాన్ఫిడెన్స్తో చేయగలడు అనేది ఒకటి. పైగా తను ఒక మంచి గురువు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా చాలా సినిమాలు చేశాడు. రీసెంట్గా విమానం అవన్నీ బ్యాక్ చేసి ఉన్నాడు. ఆయన హెల్ప్ కూడా నమ్మకుంది. దానివల్ల శ్రేయాస్ని నేను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగిందండి. ఈ మూవీని కొంచెం ప్రమోట్ చేసి మమ్మల్ని అందరికి తెలిసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సినిమాలో మై సన్ క్యారెక్టర్ చాలా ఇది కూడా ముఖ్య భూమిక అంటారు కదా, అలాంటిదే వీడు కూడా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. తనకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. నిహాంత్ సన్ క్యారెక్టర్ చేస్తాడు. వచ్చిన అతిథులందరికీ నమస్కారం. నా పేరు అర్థం మారైషేస్. నేను జాన్సన్ గ్రామర్ స్కూల్లో grade 6 చదువుతున్నాను. నేను నా మ్యూజికల్ జర్నీని ఎట్ ద ఏజ్ ఆఫ్ 5లో స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఒక 5 instruments వరకు ప్లే చేయగలుగుతాను. నేను సౌండ్ ఇంజనీరింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా నా అయిపోయినాయి. ఇంకా చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ మ్యూజిక్లో అయిపోయినాయి. థ్యాంక్ యూ. ప్లెజర్ టు వర్క్ విత్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ జమినీ సురేష్ గారు. ఓన్లీ గుర్తున్నా అఖిల. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎఫ్ఎం సార్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ రోజులో ముఖ్యంగా మనల్ని ముందుకు నడిపించేది మీడియా. నాకు తెలిసి చాలా రంగాల నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా చేసి ప్రముఖ పాత్రలు పోషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఫస్ట్ టైం నాకు తెలిసి మీడియా నుంచి, నేను కూడా అక్కడి నుంచి వచ్చా, నేను కూడా ఫిలిం న్యూస్ కవరేజ్ చేశా, నేను కూడా ఫిలిం న్యూస్ చదివా, నేను కూడా ఫిలిం జర్నలిజం చేశా, ఫిలిమ్స్ గురించి రాసా. సో మీ నుంచి వస్తున్న మొదటి హీరో నేను. అందుకని మీరు అందరూ నన్ను తమ్ముడిగా భావించి, ముఖ్యంగా రాధా వాసంశెట్టి ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్ మై జర్నీ, తను కూడా జెమినీలో పనిచేస్తున్నారు, మేము అందరం జెమినీ ఎంప్లాయీస్. తొలి రోజు నుంచి నన్ను అంటే ఎవరో ఒకళ్ళు ఉండి పుష్ చేస్తూ ఉంటారు కదా, అలా పుష్ చేసిన మనిషి. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ రాధా. అండ్ మీ అందరికీ కూడా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలి. ఒక చిన్న సినిమా చేస్తున్నాను, క్యూట్ హౌస్, క్యూట్ ఫ్యామిలీ, క్యూట్ స్టోరీ. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నేను తప్పు అయితే చేయను, ఓ మంచి సినిమా చేస్తున్నాను. అంత గొప్ప కథని మా శ్రీనివాస్ గారు నాకు చెప్పారు. అందుకనే మీ తమ్ముడిని మీరే ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా అందరికీ థ్యాంక్ యూ.